Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. పరిశుద్ధ సోమవారంన న్యాయముని గురించిన సాదృశ్యాన్ని చూసాం. పరిశుద్ధ మంగళవారమున తీర్పుని గురించిన సాదృశ్యాన్ని చూసాం. ఈ దినము అనగా పరిశుద్ధ బుధవారమున కుట్ర ప్లాట్ ని మనము చూడబోతూ ఉన్నాం. పరిశుద్ధ బుధవారముని స్పై వెన్స్డే అని సంబోధిస్తారు. ఈ పరిశుద్ధ బుధవారమున 3 ప్రధానమైన సన్నివేశాలని మనం ధ్యానిస్తాం. మొట్టమొదటి సన్నివేశము ద బిట్రేయల్ ఆఫ్ జూదాస్, యూదా చేసిన ద్రోహాన్ని. రెండవది ద ప్లాట్ టు కిల్ జీసస్, మత అధికారులు యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షించడానికి, మరణంలోనికి ప్రవేశపెట్టడానికి చేస్తున్న కుట్రను మనం చూస్తున్నాం. థర్డ్ థింగ్ ఏంటంటే అనాయింటింగ్ ఎట్ బేతనీ. బేతనియా గ్రామంలో క్రీస్తు యేసు ప్రభు వారిని అభిషేకించిన సినారియోని మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమ వృత్తాంతాలు అనేవి కేవలము ఆయన విమోచనని మాత్రమే తెలియపరచవు గాని ఆయన మరణములోనికి ప్రవేశపెట్టడానికి కొన్ని సుదీర్ఘమైన కారణాలని తెలియపరుస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమ మరియు ప్రత్యేకించి మరణంలోనికి ప్రవేశపెట్టడం అనేది అది దైవ ప్రణాళిక అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఆయన నివసించిన పరిచర్య జీవనంలో అనేకమైన రాజకీయ సంబంధాలు, కారణాలు ఆయన మరణాన్ని చుట్టుముట్టడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటి సన్నివేశాన్ని మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు 30 వెండి నాణములను తీసుకుని మతాధికారుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారిపై ద్రోహం చేయడానికి సిద్ధపడిన సన్నివేశం. ఈ సన్నివేశంలో సంపూర్ణమైన మానవ స్వభావాన్ని మనము గుర్తించగలము. మానవ జీవనంలో ద్రోహము, కుట్ర, దురాశ అనేది సహజంగా మానవ జీవనంతో కలిసి నివసిస్తూ ఉంటాయి. ఈ సహజ మానవ జీవితంలో నివసించే ఆ యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తు యేసు ప్రభు వారి మరణానికి ఒక కారణమయ్యాయి. క్రీస్తు యేసు ప్రభు వారు ఆ క్రియల్ని నిరాకరించలేదు మాత్రమే కాదు కానీ దాని ద్వారా క్రీస్తు యేసు ప్రభు వారు మరణంలోనికి ప్రవేశపెట్టి దాని నుంచి సంపూర్ణమైన విమోచనని దయచేయడాన్ని మనం చూస్తాం. రెండవది, ఈ మత అధికారులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మరణానికి గురి చేయడానికి కుట్ర పన్నుతున్న సన్నివేశం. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని రాజ్యపు విప్లవాన్ని అక్కడ యూదియా ప్రాంతంలో తెచ్చినప్పుడు అది దేవుని రాజ్యాన్ని మాత్రమే ప్రకటించలేదు కానీ అక్కడ మతాధికారులు చేస్తున్న కుట్రలని, అక్కడ మతాధికారులు చేస్తున్న అవరోధాలని వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. ఈ సన్నివేశంలో మతాధికారులు అందరూ కూడా క్రీస్తు యేసు ప్రభు వారిని మరణానికి గురి చేయడానికి కుట్ర పన్నుతున్న సన్నివేశాన్ని మనం చూసినట్లయితే వారు సత్యాన్ని బరీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ క్రీస్తు యేసు ప్రభు వారు మరణంలోనికి ప్రవేశపెట్టి అల్టిమేట్ ట్రూత్ ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఈ 2 సన్నివేశాలు ఒక కాంట్రాస్ట్ లో ఉంటే దానికి వ్యతిరేక కాంట్రాస్ట్ లో యేసుక్రీస్తు ప్రభు వారిని బెతనియాలో అనాయింట్ చేసిన సన్నివేశాన్ని మనం గమనించగలం. ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా క్రీస్తు యేసు ప్రభు వారిని మరణంలోనికి ఏ రీతిగా ప్రవేశపెట్టాలో అని నెపముంచితే అక్కడ జరిగిన అభిషేకము మాత్రము, అనాయింటింగ్ మాత్రము అది నిజమైన శిష్యత్వాన్ని సూచిస్తుంది. పరిశుద్ధ బుధవారం ఇచ్చే సందేశం ఏంటంటే మానవ స్వభావంలో పాలిభాగత్వమైన ఈ కుట్ర, ద్రోహము నివసించిన దానికి వ్యతిరేకంగా శిష్యత్వము నిలుస్తూ ఉంటుంది. ఆ శిష్యత్వము ఈ విమోచనాత్మకమైన ప్రణాళికలో మనల్ని సిద్ధపరుస్తుంది. ఆమేన్.